హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. మీరు థంబ్‌నెయిల్ చూశారు కదా, న్యూ బ్రాండ్, న్యూ అవుట్‌లెట్ ఇన్ ప్రొద్దుటూరు. యాక్చువల్లీ మాది ప్రాపర్ వచ్చేసి అక్కడే ఆర్లగడ్డ. ప్రొద్దుటూరులో ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నామంటే, ఈ పచ్చళ్ళ కంపెనీ ఆల్రెడీ ఏదైతే మన జ్యోతి ఫుడ్స్ ఉందో, హైదరాబాద్‌లో మేము స్టార్ట్ చేశాము. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ వరకు ఓకే, అంతా బాగానే ఉంది. డిఫరెంట్ లొకాలిటీ నుండి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. అయితే నేను రీసెంట్‌గా ఊరెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పచ్చళ్ళు లేవు. అంటే ఎవరు చూడు భీమవరం పికెల్స్, రాజమండ్రి పికెల్స్, భీమవరం పికెల్స్. అంటే పికెల్స్‌లో వీళ్ళు ఫేమస్ అయ్యారంటే, మనం రాయలసీమలో నేను ఓన్‌గా బ్రాండ్ పెట్టేసి నేనెందుకు ఫేమస్ కాకూడదు? మేమెందుకు సప్లై చేయకూడదు? ప్రతి విలేజ్ కనెక్టివిటీ బేసిస్ మీద మా జనాలకి నేను పచ్చడి అమ్మాలా, ఒక కొత్త బ్రాండ్ మీద అని చెప్పేసి బ్రాండ్ నేమ్ వచ్చేసి జేపీ రాయలసీమ పికెల్స్. జేపీ అంటే జక్కా పెద్దన్న కావచ్చు, జక్కా ప్రణీత్ అంటే బాబు పేరు గాని, నా పేరు మీద ఇద్దరి మీద కలిసి వచ్చేటట్టు జేపీ రాయలసీమ పికిల్స్ ఇది బ్రాండ్ అనమాట. ఆల్రెడీ అవుట్‌లెట్ మొత్తం రెడీ చేశాము. అయితే ఈ అవుట్‌లెట్‌ల కోసం మేము వర్కింగ్ పార్ట్నర్‌ని చూస్తున్నాం. అంటే యాక్చువల్లీ నేను ఒక 3 డేస్ ఏమో హైదరాబాద్‌లో ఉంటాను. ఒక 3 డేస్ ఏమో ప్రొద్దుటూరులో ఉంటాను. అయితే నేను లేనప్పుడు అక్కడ చూసుకోవడానికి నాకు ముగ్గురు పార్ట్నర్‌లు కావాలి. అది కూడా ఏంటంటే లోకల్ వాళ్ళే కావాలి. అంటే నియర్ బై కడప, ఆర్లగడ్డ, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఈ లొకాలిటీ నుండి ఎవరన్నా సరే నాతో పాటు కలిసి బిజినెస్ చేసి వర్కింగ్ పార్ట్నర్ అంటే ఈక్విటీ బేసిస్ మీద, అంటే వచ్చే బిజినెస్‌లో వాటాని బేస్ చేసుకొని, అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అనేది మీరు కాల్ చేస్తే నేను చెప్తాను. అట్లా వాటా బేస్ చేసుకొని, అంటే మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ప్రొద్దుటూరులో ఫస్ట్ అవుట్‌లెట్ స్టార్ట్ కాంగానే అంటే చాలామందికి ఊర్ల పేర్లు తెలీదు. అక్కడ లోకల్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది గానీ, మైదుకూరు సైడ్ గానీ, కడప సైడ్ గానీ, ఇటు జమ్మలమడుగు గానీ, ఇటు ఆర్లగడ్డ సైడ్ గానీ ఒక 4 అవుట్‌లెట్‌లు ఇంకో దీన్ని బేస్ చేసుకొని, మెయిన్ అవుట్‌లెట్‌ని బేస్ చేసుకొని ఇంకో 4 అవుట్‌లెట్‌లు ప్లాన్ చేయాలని ఉన్నాము. అంటే అందరూ ఏమనుకున్నారంటే ఓన్లీ పచ్చళ్ళు అనుకుంటున్నారు. పచ్చళ్ళు కాదండి. దానిలో మనకి స్పెషల్ మీట్స్ అన్నమాట. రాయలసీమ మండి. ఇంతకుముందు తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ మండి అని పెట్టాము. ఇప్పుడు రాయలసీమలో పెడుతున్నాం కాబట్టి రాయలసీమ మండి అని చెప్పేసి కౌజుపిట్టలు, నాటుకోడి, కడక్నాథు, టర్కీ కోడి ఈ మాంసంతో మనం కర్రీస్ అంటే ఒక రెస్టారెంట్ మోడల్ కమ్ సూపర్ మార్కెట్ టైప్‌లో ఆ స్టోర్స్‌లో పెడుతున్నాం. ఇదే స్టోర్స్ మనము ఈ 4 రోడ్లలో 4 లొకాలిటీలో నలుగురు, అంటే ఎవరైతే మాకు వర్కింగ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్ కాదండి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసి మేము ఇంట్లో కూర్చుంటాము. మాకు రూ. 5 ఇంట్రెస్టు, రూ. 10 ఇంట్రెస్టు లేకుంటే దాంట్లో ఫేవర్ చేయండి అట్లా కాకుండా, నేను అక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మీరు అక్కడ చూసుకునేటట్టు, లేదు నేను అక్కడ ఉన్నప్పుడు వేరే అవుట్‌లెట్ చూసుకునేటట్టు అట్లా వర్కింగ్ పార్ట్నర్‌లు ఒక ముగ్గురు నుండి నలుగురు కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి అట్లా ఎవరైనా నిజంగా నా ఫాలోవర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి, లేదు వేరే లొకాలిటీలో ఉన్నామో అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసి వచ్చి మీతో పాటు వర్క్ చేసి మధ్యలో ఎళ్ళొస్తా ఉంటామన్నా గూడా, అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోకల్‌లో నాతో పాటు వర్క్ జేయడానికి ప్రొద్దుటూరులో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. అది కొత్త బ్రాండ్ మీద జేపీ రాయలసీమ పికిల్స్ అని జెప్పేసి, అలాగనే రాయలసీమ మండి అని జెప్పేసి, ఇప్పుడు తీసుకున్న అవుట్‌లెట్ అనేది చాలా పెద్దదనమాట. దాంట్లోనే ఒక ఆఫీస్ ఉంది. ఆల్రెడీ ఒక రెస్టారెంట్ ఉంది. బయట ఆల్రెడీ డ్రైవ్ ఇన్ టైప్‌లో ప్లాన్ చేస్తున్నాము. దీన్ని బేస్ చేసుకొని దగ్గర దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న 300 గ్రామాలకి మనము కర్రీ సర్వీసు ప్లస్ పికిల్ సర్వీస్ జేయాలన్న ప్లానింగ్‌లో ఉన్నాం. అంటే వెహికల్స్ పెట్టేసి ప్రతి ఊరికి ఓన్ మార్కెట్. ఎందుకంటే యాక్చువల్లీ హైదరాబాద్‌ని బాగా స్టడీ చేసినాక జనాలను బట్టి గాని, లేకుంటే డబ్బుని బట్టి గాని, ఇక్కడ మీరు రూ. 150 పచ్చడంటే జనాలు కొనరేమో గాని. ఎందుకంటే రూ. 120కి చికెన్ బిర్యానీ వచ్చినప్పుడు పికల్ తినడం కష్టమైపోయింది. అదే విలేజెస్‌లో మేము రీసెంట్‌గా అక్కడ సేల్ చేసినప్పుడు ఆల్‌మోస్ట్ 10 కేజీ పికెల్ అనేది ఒక 1 అవర్‌లో అయిపోయింది మాకు. ఒక 10 కేజీ పికెలు అంటే వచ్చిన ఊర్లో వాళ్ళు, అంటే పల్లెల్లో, అంటే విలేజెస్‌లో వాళ్ళు పొలం పనికెళ్తారు కాబట్టి ఆ టైంకి వండుకోలేరు. తర్వాత వాళ్ళు ఎళ్లి రోడ్ మీకెళ్ళి, అంటే సిటీకొచ్చేసి రెగ్యులర్‌గా చికెన్ తెచ్చుకోలేరు గాబట్టి, వాళ్ళకి మన ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. మా దగ్గర ఉన్న చిన్న పల్లె దగ్గరనే నాకు 10 కేజీ సేల్ అయినప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్న 300 విలేజెస్ ఫుల్ సేల్స్ ఉంటదన్న కాన్సెప్ట్‌తో అక్కడ ఆల్రెడీ స్టోర్ తీసేసుకున్నాము. ఫస్ట్‌కే మనం అడ్వాన్స్ తీసుకొని సెప్టెంబర్ 14థ్ ఓపెనింగ్ అనుకుంటున్నాము. కాబట్టి ఎవరన్నా సరే వర్కింగ్ పార్ట్నర్ కింద, స్లీపింగ్ పార్ట్నర్ గాదు, ఇన్వెస్టర్ ఒద్దు. వర్కింగ్ పార్ట్నర్ కింద నా ఫాలోవర్స్ ఎవరైనా సరే, లేదు ఈ వీడియో చూస్తున్న అటు చుట్టుపక్కల రాయలసీమలో నేను చెప్పిన విలేజ్ చుట్టుపక్కల ఎవరన్నా ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒకవేళ నాతో పాటు వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, మీరు నా కాంటాక్ట్ నంబర్ ఉంది కదా, 6303473893 ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీకు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? మీకు ఎంత ఈక్విటీ వస్తుంది? అసలు మనం ఏం వర్క్ చేయాలి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు ఎప్పుడు ఫండింగ్ ఇవ్వాలి? అక్కడ ఉన్న వర్క్‌ని బట్టి ఎక్కడెక్కడ మనము సప్లై చేయాలి? అసలు ప్లానింగ్ ఏంటనేది మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి రియల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉందో వర్కింగ్ పార్ట్నర్ కింద వీళ్ళే కాల్ చేయండి. రైట్. థాంక్ యూ.